ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్ ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక మంచి వీడియో మీ అందరి కోసం చేస్తున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఖమ్మంలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు అంటే ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ విషయంకి వస్తే కన్స్ట్రక్షన్ రంగం ఒకటి, లేఅవుట్ రంగం ఒకటి. ఇప్పుడు ఓన్లీ మనం కన్స్ట్రక్షన్ రంగం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇల్లులు, అపార్ట్మెంటు అనే అంశం మీద మాట్లాడదాం. మీకు 5 అంశాల మీద ఈరోజు మన చర్చ ఉండబోతుంది. నెంబర్ 1 ఖమ్మం కన్స్ట్రక్షన్, నెంబర్ 2 హైదరాబాద్ కన్స్ట్రక్షన్. హైదరాబాద్లో నార్మల్, హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్, రెండు డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం దుబాయ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. దుబాయ్లో కూడా 2 రకాలు. దుబాయ్లో నార్మల్, ప్రైమ్ అని ఉండదు. దుబాయ్లో 2 రెసిడెన్షియల్, కమర్షియల్, 2 రకాలు. వీటన్నిటితో పాటు లాస్ట్ ఫైనల్గా గ్రోత్, హైదరాబాద్, ఖమ్మం అండ్ దుబాయ్ గ్రోత్. అంటే ఈ 5 అంశాల మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఖమ్మం విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఖమ్మంలో మీ అందరికీ తెలుసు, అపార్ట్మెంట్స్ 4500 ఎస్ఎఫ్టీ నుంచి మొదలు పెడితే 6500 వరకు కూడా ఇండివిజువల్ హౌసెస్. అంటే అపార్ట్మెంట్స్కి ఇండివిజువల్ హౌసెస్కి పెద్ద గ్యాప్ ఏం లేదు. మినిమం ఒక 40-50 ల్యాక్స్లో అపార్ట్మెంట్ దొరుకుతుంది, ప్లస్ 60-70 ల్యాక్స్ నుంచి మనకి ఇండివిజువల్ హౌస్ కూడా ఖమ్మంలో దొరుకుతుంది. ఏరియా కూడా ఖమ్మం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే నార్మల్గానే ఉంది. అంటే మీరు ఇటు ముస్తాఫా నగర్ పైన, అటు వరంగల్ క్రాస్ రోడ్ పైన, ఇటు కవిరాజ్ నగరు, ఇటు శ్రీనివాస్ నగరు, రాపర్తి నగరు, ఎట్ ద సేమ్ టైం రఘునాథపాలెం వరకు కూడా, అప్ టు ఖానాపురం రఘునాథపాలెం వరకు కూడా మీకు ప్రైస్ పెద్ద వేరియేషన్స్ ఏమి లేవు, యావరేజ్గా ఉన్నాయి. ఒక 40-45 లక్షల్లో అపార్ట్మెంటు, ప్లస్ ఒక 60-70 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్. ఏ ఏరియా అంటే మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఏరియా సెలెక్ట్ చేసుకోవడమే తప్ప ఖమ్మంలో ఒక ఏరియాకి పెద్ద డిఫరెన్స్ అంటే ఒక 2-3 లక్షలలోనే తప్ప పెద్ద తేడా అనేది ఖమ్మం రియల్ ఎస్టేట్లో లేదు అనేది మాత్రం నిజం. కాబట్టి మీకు అనుకూలమైన ప్రాంతం ఏదో, అంటే అది ఇల్లందు రోడ్డా, లేకపోతే బోనకల్ రోడ్డా, లేకపోతే వరంగల్ ఎక్స్ రోడ్డా, ఇది వైరా రోడ్డా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఏ ప్రాంతంలో ఇల్లు కావాలంటే ఆ ప్రాంతంలో దానికి తగ్గ మీ ప్రైస్లో, అంటే 40 ల్యాక్స్ నుంచి మీకు అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, 60 ల్యాక్స్ నుంచి మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రత్యేకంగా విల్లాస్ విషయానికి వస్తే ఇల్లందు రోడ్లో రఘునాథపాలెంలో ఉన్నాయి, 2000 ఎస్ఎఫ్టీ నుంచి ఉన్నాయి, 1,10,00,000 నుంచి అంటే 5,500 ఎస్ఎఫ్టీ నుంచి మనకి రఘునాథపాలెంలో విల్లా ప్రాజెక్ట్ ఉంది. విల్లాస్ అంటే డూప్లెక్స్, మీకు తెలుసు, లోపల లిఫ్ట్ ఉంటుంది, లోపల మెట్లు ఉంటాయి. సో ఒక మంచి డ్రీమ్ హౌస్ లాగా కూడా మీకు మీ పిల్లలకు ఉండబోతుంది. అంటే మీ బడ్జెట్ తగ్గట్టు ఖమ్మంలో మనం రియల్ ఎస్టేట్లో సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే నెంబర్ 2 హైదరాబాద్ కన్స్ట్రక్షన్ రంగంలో హైదరాబాద్ 2 వేరియంట్లుగా ఉంది మనం చూస్తే. నెంబర్ 1 వచ్చేసి నార్మల్ లొకేషన్, నెంబర్ 2 వచ్చేసి ప్రైమ్ లొకేషన్. నార్మల్ లొకేషన్ అంటే మీరు పెద్దంబర్పేట కావచ్చు, ఆ పక్కన ఉన్న బోడుప్పల్ కావచ్చు, నాగోల్ కావచ్చు, కీసర కావచ్చు, ఇలా శ్రీశైలం సాగర్ హైవే ఎగ్జిట్ కావచ్చు. సో ఇట్లా ఈటి పక్క నార్మల్గా మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి లోపలికి హైత్ నగర్ వరకు కావచ్చు, ఇదంతా కూడా నార్మల్ ప్రైజే నడుస్తుంది. అంటే మీకు ఒక 5,000 నుంచి ఎస్ఎఫ్టీ 6,000-6,500 వరకు, మ్యాక్సిమం ఒక 7,000 వరకు, అంతకన్నా ఎక్కువ లేదు. అంటే 5,000-7,000 మధ్యలో ఎస్ఎఫ్టీ. అంటే మీకు ఒక 50 లక్షల నుంచి అపార్ట్మెంటు మీకు హైదరాబాద్లో కూడా ఒక 1000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కావాలంటే, ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంటు ఒక 50 ల్యాక్స్ నుంచి 50, 60, 70లో అపార్ట్మెంట్ దొరికితే, ఒక 70 నుంచి 1.5 వరకు మీకు ఇండిపెండెంట్ హౌసులు కూడా మీకు ఈ ప్రాంతంలో అంటే బోడుప్పల్, నాగోలు, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మనకు దొరుకుతాయి. సో ఎప్పుడైతే హైదరాబాద్లో నార్మల్కి, హైదరాబాద్లో ప్రైమ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రైమ్ అని అంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు, అటు కుగుడ, లేదు గచ్చిబౌలి, లేదు కోకాపేట, లేదు మౌకిలా, లేదు ఇట్లా మీకు అటు మియాపూర్ దాకా కూడా, సో నిజాంపేట, మియాపూరు, సో ఇట్లా ఈ లొకేషన్ అంతా కూడా ఒక ప్రైమ్ లొకేషన్. అంటే దాన్ని అంతా ఫినాన్స్ డిస్టిక్ అని కూడా అంటారు. సో ఆ డిస్టిక్లో అంటే ఎక్కువగా ఐటీ రంగం అభివృద్ధి చెంది, హైటెక్ సిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కావచ్చు, అన్నిటి వల్ల సో అక్కడ అత్యంత కాస్ట్లీ లొకేషన్గా మారింది. అక్కడ మీరు ఒక 20,000 నుంచి దాదాపు 35,000 దాకా ఎస్ఎఫ్టీకి కోట్ చేస్తున్నారు. మీరు ఉదాహరణకి మై హోమ్ అపార్ట్మెంట్ తీసుకున్నా, జయబేరి మురళీమోహన్ గారు తీసుకున్నా, లగడపాటి టవర్స్ లాంటివి తీసుకున్నా, మీకు అందులో ఒక 1000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కావాలంటే దాదాపు 2 కోట్ల పైన మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. 2 కోట్లు పెడితే కానీ ఒక 1000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ మీకు ఆ ఏరియాలో దొరకదు. అదే మీరు ఇండిపెండెంట్ హౌస్ కానీ మీరు లేకపోతే విల్లాస్ కానీ వెళ్తే దాదాపు మోకిలాలో అయితే మీరు నమ్మరు 16 కోట్లు ఒక 4,000 ఎస్ఎఫ్టీ విల్లా కావాలంటే, కనీసం ఒక 3,000 ఎస్ఎఫ్టీ 10 కోట్లు లేని మీకు ఒక విల్లా దొరకదు.
సో ఆ సరౌండింగ్స్లో విల్లాస్ కానీ ఇవి అపార్ట్మెంట్స్ కానీ హైలీ కాస్ట్గా ఉన్నాయి. అయినా మంచి డిమాండే ఉంది. సో దొరకట్లేవు. ఇప్పుడు మీరు మై హోమ్ కానీ జైబేరివాల్ కానీ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తే హైదరాబాద్లో ఇనీషియల్ డేస్లోనే అంటే ఫ్రీ లాంచ్ ఆఫర్లోనే టోటల్ సేల్స్ క్లోజ్. అంటే వాళ్ళ ప్రీవియస్ కస్టమర్లే మళ్ళీ వాటిని బుక్ చేసుకొని కొనుక్కొని రేటు పెరిగినాక అమ్ముకునే విధంగా హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్లో మాత్రం చాలా స్పీడ్గా నడుస్తుంది. హైదరాబాద్లో నార్మల్ లొకేషన్స్లో మాత్రం చాలా స్లోగానే నడుస్తుంది కన్స్ట్రక్షన్ రంగం అని ఒక ఎనాలిసిస్లో భాగంగా మీకు చెప్పవచ్చు. సో ఇప్పుడు హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్లో ఒక 2 కోట్లు లేకుండా ఒక 1000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ రావట్లేదు, 10 కోట్లు లేకుండా ఒక 3000 ఎస్ఎఫ్టీ విల్లా రావట్లేదు. మరి అంత బడ్జెట్లో హైదరాబాద్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, కొంటున్నాం.